ధ్యానమిత్రులందరికీ నమస్కారం. 41 రోజుల పాటు 41 మంది గురువుగార్ల జ్ఞానంతో మనం చేసే ఈ ప్రయాణంలో మనం 33వ రోజులోకి అడుగుపెట్టాం మై డియర్ ఫ్రెండ్స్. మరి 33వ రోజులోకి ఇదే నా స్వాగతం. మరి ఈరోజు నేను చెప్పబోతున్న గురువుగారు నన్ను ఎంతగానో ఆ పుస్తకం ద్వారా ప్రభావితం చేసిన నాకిష్టమైన రచయిత గురువుగారు. ఆయన పేరు ఎక్కార్ట్ టోలే గారు. ఈ ఎక్కార్ట్ టోలే ఈయన జర్మనీ దేశానికి సంబంధించిన ఆయన. ఆయన ఫిబ్రవరి 16, 1948 సంవత్సరంలో జర్మనీ దేశంలో జన్మించారు. అయితే ఈయన జీవితం ఎంత అద్భుతమంటే, ఆయనకి ఏ గురువు లేరు. ఎటువంటి గైడెన్సు లేదు. ఏ గురువు లేకుండా, ఎటువంటి గైడెన్సు లేకుండా ఆయన ఆ సఫరింగ్‌లోంచి బయటకు వచ్చి ఆత్మ జ్ఞానాన్ని, ఎన్‌లైటన్‌మెంట్‌ని అటైన్ చేశారు. అటైన్ చేసిన తర్వాత చాలా పరిశోధన చేసి ఇది ఎన్‌లైటైన్‌మెంట్ అన్న సంగతి తెలుసుకున్నారు. మరి ఆయన బోధించిన జ్ఞానం మహా అద్భుతం. మరి ఆయన జీవిత విశేషాలని ఇప్పుడు తెలుసుకుందాం. ఆయన పుస్తకం 'వర్తమానం భవ ద పవర్ ఆఫ్ నౌ' చాలా ఫేమస్ బుక్కు. ఆ పుస్తకం మీద నేను మొత్తం ఆడియో రికార్డ్స్ చేయడము, అలాగే మొత్తం 18 పార్ట్స్ కింద మొత్తం ఆ పుస్తకం గురించి సవివరంగా వివరించడం కూడా జరిగింది. మరి మరొక్కసారి ఆయన గురించి ఈరోజు తెలుసుకుందాం. ఆ మహానుభావుడి యొక్క జ్ఞానాన్ని మరొకసారి గుర్తు చేసుకుందాం. ఎక్కర్ట్ టోలే గారు జర్మనీ దేశంలో జన్మించారు. ఆయన పుట్టినప్పటికి అప్పుడే జర్మనీలో యుద్ధం ముగిసిందనమాటండి. యుద్ధం అనేది ఎంత విధ్వంసాన్ని తీసుకొస్తుందో అందరికీ తెలుసు కదా! ఎంతో మంది తన సర్వస్వాన్ని, ఆస్తుల్ని అన్నిటిని కోల్పోతారు. శారీరకంగా మొత్తం ఎన్నో రకమైన ఇంజ్యూరీస్ జరుగుతాయి. కుటుంబాలు విడిపోతాయి. ఒక్కొక్కసారి ఆ కుటుంబ సభ్యులు బ్రతికున్నారో, చనిపోయారో కూడా తెలీదు. కొంతమంది ఉన్నా కూడా శవాల్లా మారిపోతారు ఆ విధ్వంసాన్ని. ప్రతి క్షణం భయం, అలజడి, అన్‌సర్టెనిటీ, హింస, క్షణ క్షణం బిక్కుబిక్కుమంటూ బ్రతికే ఆ జీవితాలు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేవి ఎలా ఉంటాయంటే, యుద్ధం అయిపోయిన తర్వాత చాలా భయంకరంగా ఉంటాయన్నమాట. అప్పుడు ఆ జర్మనీ దేశంలో ఆ యుద్ధం తాలూకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అన్నీ ప్రతి ఒక్కళ్ళలో మానసిక సంఘర్షణ, మొత్తం అంతా విధ్వంసం. ఆ టైంలో ఆయన బాల్యం గడిచింది. మరి ఆయన చాలా సెన్సిటివ్ హార్ట్ అండ్ మైండ్ ఉండడం వల్ల, ఆ యుద్ధం తాలూకు డిప్రెషన్‌ని, భయాన్ని, ఆ విరక్తిని, ఆ సఫరింగ్‌ని అంతటిని కూడా ఆయన హార్ట్‌లోకి తీసుకోవడం జరిగింది. దాంతో పాటు వీళ్ళ తండ్రి గారు ఒక జర్నలిస్ట్. తల్లిదండ్రుల మధ్య కూడా సఖ్యత ఉండేది కాదు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా బాగా గొడవ పడేవారు. సో, బయటంతా విధ్వంసము, ఇంట్లో గొడవలు వాటన్నిటితో ఆయన చిన్నప్పటి నుంచి ఇంచుమించుగా 29 సంవత్సరాల వరకు ఆయన జీవితం అంతా కూడా డిప్రెషను, బాధ, భయము, యాంగ్జైటీ, పానిక్ అటాక్స్ ఇలా చాలా 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 భయంకరంగా గడిసింది. దినదిన గండం నూరేళ్ల ఆయుష్‌గా ఎంతో చాలా సఫరింగ్‌ని ఆయన 30 సంవత్సరాలు ఇంచుమించు గో త్రూ అయ్యారు. ఆయన 13 సంవత్సరాల వయసొచ్చినప్పుడు తల్లిదండ్రులు విడిపోయారు. విడిపోయిన తర్వాత తండ్రి గారితో పాటు ఆయన స్పెయిన్ మూవ్ అయిపోవడం జరిగింది. ఆ స్పెయిన్‌లో ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా అంత సజావుగా సాగలేదు. కొన్నాళ్ళు స్కూలుకెళ్ళేవారు, కొన్నాళ్ళు మానేసేవారు. మాటి మాటికి ఆరోగ్యం చెడిపోతూ ఉండేది. ఈ యాంగ్జైటీ వల్ల, పానిక్ అటాక్స్ వల్ల ఎంత ప్రయత్నించినా అవి తగ్గేవి కాదు. వాటికి సొల్యూషన్ దొరికేది కాదు. అలా ఉండగా అక్కడ ఫార్మల్ బేసిక్ ఎడ్యుకేషన్ కొంచెం ఉండి, లేకుండా అట్లా అయింది. ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ లండన్‌కి ఆయన ప్రైమరీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత యూనివర్సిటీ ఆఫ్ లండన్‌లో లాంగ్వేజెస్ మీద, అలాగే లాటిన్ లిటరేచర్స్ మీద ఆయన గ్రాడ్యుయేషన్ చేశారు. గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. అమెరికన్ లిటరేచర్ పైన రీసెర్చ్ చేస్తూ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడం జరిగింది. మరి ఈ సమయమంతా కూడా చదువుకునే సమయమంతా కూడా ఈయనకి ఒక పక్క చదువుకుంటున్నా సరే, ఈ పానిక్ అటాక్సు, హెల్త్ ప్రాబ్లమ్సు, భయము, యాంగ్జైటీ ఎన్నో సార్లు నిద్రలోంచి భయపడి అరిచి మెలుకువ రావడం, ఆవేశంతో బ్రెత్ అందకపోవడం, స్ట్రగుల్ అవ్వడం, పానిక్ అటాక్స్‌లోకెళ్ళిపోవడం, మళ్ళీ సూసైడల్ టెండెన్సీస్ ఎన్నో సార్లు చనిపోయే ప్రయత్నం చేయడం. ఇలాగే ఆయన జీవితం అంతా గడిచినప్పుడు ఆయన 29వ పుట్టినరోజు అయిన తర్వాత ఒకానొక రోజున ఆయన ఇంకా, ఇంక తట్టుకోలేకపోతారు. ఇంక ఎందుకు ఈ జీవితం? ఈ జీవితానికి అర్థమే ఉంది. ఇంక నేను చనిపోతే బెస్టు.
నాతో నేనింక జీవించలేను అని అనుకుంటారనమాట. అది ఒక టర్నింగ్ పాయింట్ ఆయనకి. ఆయన అప్పుడు నాతో నేను జీవించలేనా? అంటే నేనున్నాను. నేను జీవించి ఇంకొకళ్ళున్నారా? నాతో నేను. ఈ నాతో ఎవరు? నేనెవరు? ఈ రెండిట్లో ఏది సత్యం? ఎవరు స్ట్రగుల్ అవుతున్నారో, స్ట్రగుల్ అయ్యే వారితో ఎవరు ఉండలేకపోతున్నారు? ఈ స్ట్రగుల్ అంతా అంటే ఇంక ఏదో ఉందా? అసలైన సత్యం ఉందా ఇంకొకటి? అసలైన నేనెవరు? నేనెవరితో జీవించలేకపోతున్నాను అనే ఒక క్వెషన్ ఏర్పడి మొత్తం ఆయన మైండ్ ఆగిపోతుంది. కళ్ళు మూసుకుపోతాయి. ఒక ఎనర్జీ వోర్టెక్స్ లాగా ఆయన లోపల సుడిగుండం తిరిగి అందులోకి ఆయన లాగివేయబడతాడు. లాగివేయబడి ఒక అత్యద్భుతమైన యోగ స్థితిలోకి ఆయన టైమ్‌లెస్ ఎటర్నల్ స్టేట్‌లోకి వెళ్ళిపోతారు. ఆ ఎటర్నల్ మూల చైతన్యంలోకి ట్యూనయిపోయి, ఆయన కొన్ని గంటల పాటు అలాగే ఉండిపోతారు. ఆ క్షణంలో అప్పుడే ఆయనకి దివ్య జ్ఞాన ప్రకాశం అనేది ఎన్‌లైటన్‌మెంట్ అనేది వచ్చేస్తుంది. అక్కడి నుంచి కళ్ళు తెరిచిన తర్వాత ఒక పక్షి కూతతో ఆయన కళ్ళు తెరుస్తారు. ఆ పక్షి కూత వింటే, ఆ పక్షి కూతలో అపారమైన ప్రేమ అనుభూతి చెందుతారు. ఆ తర్వాత ఒక సూర్యకిరణం కిటికీలోంచి ఆ కర్టెన్ మధ్యలోంచి పడుతూ ఉంటుంది. ఆ సూర్యకిరణాన్ని చూస్తే ఆనంద బాష్పాలొచ్చేస్తా ఉంటాయి ఆయనకి. అపారమైన ప్రేమ కలుగుతా ఉంటుంది. ఒక పెన్సిల్ కనిపిస్తుంది టేబుల్ మీద. పెన్సిల్ చూస్తే ఇంత అందంగా ఉందేంటి ఈ పెన్సిలు? ప్రతీదీ అందంగా అందులో ఆ వస్తువుని కాకుండా దాని లోపల ఉన్న సౌందర్యాన్ని, దాని లోపలున్న మొత్తం మెళకువలని, సైన్స్‌ని మొత్తం అంతటిని చూసి, అది క్రియేట్ చేసిన వాళ్ళ ప్రేమ, వాళ్ళ తపన, వాళ్ళ సృజనాత్మకత అంతా మొత్తం ఎన్నెన్నెన్నెన్నో కనెక్షన్‌లు ఏర్పడిపోతా ఉంటాయి ప్రతీదీ చూసినప్పుడు. దాన్ని పైనుంచి కాకుండా ఎంతో లోతుల నుంచి చూడగలుగుతారు. చూస్తూ ఒక తన్మయత్వ, ఆనంద స్థితిలో గంటలు గంటలు, రోజులు రోజులు, కొన్ని నెలల పాటు అలాగే గడుపుతారు. ఈ మొదట పొందిన అనుభవం అంతా పేలవం అయిపోయేటంత గాఢమైన స్థితిలోని సంవత్సరాల తరబడి అనుభూతి చెందారాయన. అసలు నాకేం జరిగింది? ఈ మార్పేంటి? నాకు ఈ బాధంతా ఏమైపోయింది? నా లోపలున్న ఈ ఆనందం ఏమిటి? అని చెప్పి అప్పుడు పుస్తకాలు చదవడం మొదలెట్టారు. చిన్నప్పటి నుంచి లిటరేచర్ మీద ఎంతో రిసర్చ్ చేశారు కదా! కానీ ఆధ్యాత్మిక గ్రంథాలు చదవలేదు. అప్పుడు ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ చదవడం మొదలుపెట్టారు. అలాగే ఎక్కడ లేని గురువుగారులందరినీ కలుసుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుతూ గురువుగారిని కలుసుకోవడం మొదలుపెట్టిన తర్వాత, అవన్నీ చదివిన తర్వాత అప్పుడు ఆయనకి అర్థమైంది. నాకు దివ్య జ్ఞాన ప్రకాశం ఏర్పడింది. ఎంతోమంది ఎంత సాధనలు సంవత్సరాలు, సంవత్సరాలు, జన్మలు, జన్మలు పట్టి చేస్తూ ఉంటారో, ఏ స్థితిని సాధించడానికి ఆ స్థితి నాకు వచ్చింది అని ఆయనకి అర్థమైంది. అయితే ఈయన టీచింగ్ కూడా ఎంత విచిత్రంగా స్టార్ట్ అయిందంటే మై డియర్ ఫ్రెండ్స్, ఆయన టీచింగ్ కావాలని ఎప్పుడు చేయలేదు. ఆయన అమితమైన ఆనంద పారవస్య స్థితిలో అలా కూర్చున్నప్పుడు, ఆ ఆనందం యొక్క వైబ్రేషన్ వెళ్లి పక్క వాళ్ళు తగిలేదట. ఆ దారిలో వెళ్ళే వాళ్ళందరూ తగిలేది. ఆయన దగ్గరికొచ్చేటప్పటికి ఒక రకమైన తన్మయత్వాన్ని ఆళ్ళు ఫీలయ్యి, ఆయన దగ్గరికొచ్చి ఏంటండి మీ చుట్టుపక్కల ఉంటే ఇంత ఆనందంగా ఉందేంటి? ఒక రకమైన ఫీలింగ్ కలుగుతుందేంటి మాకు? మాకున్న బాధలన్నీ మర్చిపోయి ఒక రకమైన ఆనందం కలుగుతుందేంటి? దీన్ని మీరెలాగా ఇలా వైబ్రేట్ చేస్తున్నారు మీరు? ఇది ఎలాగో మాకు కూడా చెప్పగలుగుతారా? మాకు కూడా ఇది ఇస్తారా? అని అడుగుతారనమాట. అడిగితే నేను ఇది మీకివ్వలేను. ఎందుకంటే అది ఆల్రెడీ మీలోనే ఉంది. మీలోనే ఉన్నదాన్ని మీ మనసు చేసే నిరంతర వృధ వల్ల మీరు దానిని తెలుసుకోలేకపోతున్నారు. అది ఇప్పటికే మీలో ఉంది అని చెప్తారనమాట. అలా ఆయన ఆనంద పారవస్యాన్ని ఆయన చెప్పకుండానే, నోరు విప్పకుండానే తగిలి, దాన్ని అనుభూతి చెంది, ఆయన దగ్గరకొచ్చి మాట్లాడడం మొదలుపెడితే, అప్పుడు వాళ్ళకాయన చెప్పడం మొదలుపెట్టారు. అలా ఆయన దగ్గరకొచ్చే మనుషులు ఒక, ఒక సుగంధ పుష్పం ఉన్నప్పుడు, పరిమళం ఉన్నప్పుడు, తేనెటీగలు ఎలాగైతే వాటంతట అవే వస్తాయో, అలాగ మనుషులందరూ ఆయన దగ్గరికి రావడం. ఆయన దగ్గరకొచ్చినప్పుడు ఆయనలో అపారమైన కరుణ, ప్రేమ కలిగిందప్పటికే. ఆ అపారమైన కరుణతో, ప్రేమతో ఆయనలాగే సఫర్ అయ్యే వాళ్ళందరిని చూసి, అప్పుడు ఆయన పొందిన జ్ఞానాన్ని చక్కగా వాళ్ళందరికీ వివరించడం. ఆయన ఎప్పుడు చెప్తారనమాట. కాలమనేది ఒక పెద్ద మాయ. ఆ మాయలో మీ మనసు చిక్కుకుపోయింది. వర్తమాన క్షణంలోకొచ్చేయండి. జరిగిపోయిన దాన్ని గాని, జరగబోయే దాని గురించి గాని పట్టుకొని వేలాడకుండా వర్తమాన క్షణమే స్వేచ్ఛ, వర్తమాన క్షణమే జ్ఞానము, వర్తమాన క్షణమే లిబరేషను, వర్తమాన క్షణమే వైభవము, వర్తమాన క్షణమే ఆనందము, వర్తమాన క్షణమే సృష్టి అని చెప్తారనమాట. వర్తమానం తప్ప ఇంక ఉన్నది ఏదీ లేదు. మిగిలిందంతా మన మనసు చేసే మాయ. ఆ మాయతో ఈ వర్తమాన క్షణాన్ని మనం దాటేసేలా చేస్తున్నామని చెప్పి,
ఆయన బోధనలు మహా అద్భుతం. 'వర్తమానం భవ' 'ద పవర్ ఆఫ్ నౌ' బుక్కు ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా చదవాలి మై డియర్ ఫ్రెండ్స్. అదంతా ప్రశ్న జవాబులు రూపంలో ఉంటుంది. ఆయన ఎంతో మంది ఆహ్, ఆయన్ని కోరినప్పుడు ఆయన వాళ్ళందరికి ఆయనలో అడిగిన ప్రశ్నలన్నిటికి సమాధానాలు చెప్పారు. ఎన్నో సెమినార్‌లో దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా. అలా ఆయనకొచ్చిన ప్రశ్నలు, సమాధానాలన్నిటిని రికార్డ్ చేసి వాటన్నిటిని ఒక పుస్తకంలో చేర్చారు. అదే పుస్తకం 'పవర్ ఆఫ్ నౌ'. తెలుగులో 'వర్తమాని భవ' ఆర్ 'వర్తమానం ఒక బహుమానం' అనే పేర్లతో ఇది ట్రాన్స్‌లేట్ అయింది మై డియర్ ఫ్రెండ్స్. చాలా అద్భుతం. ఇది చదువుతుంటే మనం ఎలాగా దుఃఖాన్ని, హెల్‌ని ఏమీ లేని చోట సఫరింగ్‌ని మనం ఎలా సృష్టించుకుంటాం. ఆ చిక్కుముడి విడిపోగానే ఆ సఫరింగ్ అంతా ఎలాగా మాయమైపోతుంది. మన ఉనికి ఎంత శక్తివంతమైనది. అవన్నీ విషయాలు ఎంతో అద్భుతంగా ఆయన ఇందులో వివరించడం జరిగింది. మరి 'ఓప్రా' అంటే అందరికీ తెలుసు. 'ఓప్రా' ఆయన్ని 'ఎక్కార్ట్ టోలే' గారితో మొత్తం అమెరికా అంతా కూడా అనేక షోలు ఆవిడ నిర్వహించడం జరిగిందనమాటండి. సో, ఆయన రాసిన పుస్తకాల్లో అసలు ఈగో అంటే ఏంటి? ఆ ఈగోతో మనం ఐడెంటిఫై అయిపోయి ఎలాగా మనం దుఃఖాన్ని సృష్టించుకుంటాము. పెయిన్ బాడీ అంటే ఏంటి? ఆ బాధ దుఃఖ శరీరము, బాధా శరీరం అనే వాటిని ఎలా సృష్టించుకుంటాము. మానవ చైతన్యంలో సామూహికంగా బాధ ఎలా పేరుకుపోయింది. దాన్నంతటిని ఎలా కరిగించొచ్చు. ఎరుక లేని స్థితుల్లోకి మనం ఎలా జారుకుంటూ ఉంటాము. ఎలా ఎరుక తెచ్చుకోవాలి. అవన్నీ చాలా అద్భుతంగా వివరించారు మై డియర్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా చదవాల్సిన పుస్తకము 'పవర్ ఆఫ్ లవ్'. అలాగే ఆయన 'ద న్యూ ఎర్త్' అని ఇంకొక పుస్తకం రాశారు. అందులో అసలు మన లైఫ్‌కి పర్పస్ ఏంటి? లైఫ్ పర్పస్‌కి మనం ఎలా కనెక్ట్ అవ్వాలనే విషయాన్ని అద్భుతంగా ఆయన వివరించడం జరిగింది. మరి అది ఆయన జీవిత విశేషాలు. ఆయన బోధన మహా అద్భుతం మై డియర్ ఫ్రెండ్స్. ఆయన ఏ కథలు చెప్పరు. మొత్తం అంతా ప్యూర్ సబ్జెక్ట్ ఉంటుంది. ఆ సబ్జెక్టు ప్రతి క్షణం మనకి కనువిప్పు కలిగించేలా ఉంటుంది. జీవితంలో ఆచరిస్తే అద్భుతాలు జరిపిస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. మరి తప్పకుండా ఆయన ఎన్నో టాక్స్ ఉన్నాయి. ఆయనవి ఎన్నో వీడియోలు అవైలబుల్‌గా ఉన్నాయి. తప్పకుండా అందరూ కూడా 'ఎక్కార్ట్ టోలే' గారిని వినండి. అలాగే ఆయన పుస్తకం గురించి చదవండి. ఏ గురువు లేకుండా, ఎటువంటి పుస్తకము లేకుండా, ఎటువంటి డైరెక్షను లేకుండా ఆయనంతట ఆయనే దుఃఖంలోంచి బయటికి వచ్చి ఆత్మజ్ఞానాన్ని పొంది, అది ఆత్మజ్ఞానం అని తెలుసుకొని, మళ్ళీ అందరికీ సహాయపడిన విధానం మరి అత్యద్భుతం మై డియర్ ఫ్రెండ్స్. మరొకసారి ఆయన అందించిన జ్ఞానానికి మనస్ఫూర్తిగా ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, మరి మరొక రోజు, రేపటి రోజు మరొక గురువు గారితో మళ్ళీ కలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. నమస్కారం.